ప్రార్థన పరిస్థితులు మాట్లాడారు. ప్రార్థన మంత్రి పరిస్థితులు మార్చిరాసదు కావున ప్రార్థనలు వెళ్ళడం మహోన్నతుడాలైన తండ్రి, నువ్వు ఏర్పాటు చేసిన ఈ స్థలంలో, మీకు అనుదృష్టి ఉన్న ఈ స్థలంలో తండ్రి అనేక ప్రార్థనలు జరుగుతున్నవి. నశించిపోతున్న వారిని రక్షించుటకు తండ్రి విజ్ఞాపన జరుగుతున్నవి తండ్రి, సహాయం చేయండి. గంగపేట మండలంలో నువ్వు ఏర్పాటు చేసిన ఈ స్థలం తండ్రి అనేక గొప్ప కార్యాలు జరిగించి అనేక మందికినైనా మేలు చేసి అనేక సాక్ష్యములు వినిపించున్నారు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు. ఏది అడిగితే అదే మాకు దయచేసి ఉన్నాను. ఏది అడిగితే మాకు అది ఇచ్చి ఉన్నారు. వందనములు స్తోత్రములు. ప్రభువా, నీ సన్నిధి మా మీద ఉంచినందుకు, మీ వెలుగును మా మీద ఉంచినందుకు స్తోత్రములు, వందనాలు. ఇదిగో ప్రభా, అనేక విషయంలో నాయన విజ్ఞాపన చేయడానికి నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మందికి స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన వారు మా విజ్ఞాపన ఆలకించి గొప్ప కార్యాలు చేసిన వాడు తండ్రి, నీకు వందనాలు. నాయన విజయగారు తండ్రి, ఏది అవసరం వాడుతున్నానా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నారు. ఏది కావాలని నాయన బిడ్డ ఆశపడుతున్నారో ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచండి. బిడపక్క కార్యం చేసి సాక్షిగా నిలబెట్టుకున్నాడు. విజయవాడ ద్వారా అనేక మందిని సంగ్రామం నడిపించు తండ్రి. నీకు స్తోత్రములు, వందనాలు. బ్రహ్మా, పలకడ గ్రామంలో నీ మందిరం పట్ల నీకు వందనములు, స్తోత్రములు. అక్కడ ఉన్న భక్తులు తండ్రి, వారికి నేను ఆరోగ్యము, బలము దయచేయండి, జ్ఞానము దయచేయండి. చుట్టూ ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి గృహాన్ని దీపికరంగా మార్చండి. రక్షణ లేని వారికి రక్షణ కలిగించండి తండ్రి. స్థలం ఏర్పాటు చేస్తాం, అందరూ ఏర్పాటు చేశారు తండ్రి. అనేక మందిని పిలుచుకుంటారు తండ్రి, నీకు వందనములు. అనేక మంది రక్షణ కలిగించండి తండ్రి. అయినా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అనేక అంశములు ఆయన అక్కడ పెట్టి ఉన్నారు. ప్రార్థనలు నెరవేర్చండి. అలాగే ప్రభువా, సోమవారం అయినా సామలపట్ల ఉండే మందిరము కంటే బైబిల్ మిషన్ ప్రార్థన మందిరం, ఆ మందిరంలో విశాలపరచండి, సహాయం చేయండి. నిశ్చితమైతే ప్రభావ 7 గంటల ధ్యానాలు రక్షణ లేని వారికి ఆయన రక్షణ కలుగు చేయండి. రక్షణ కలిగిన వారికి రాకడికి సిద్ధపడుతున్నాను. రంగంపేటలో ఉన్న ఈ ప్రార్థనా స్థానాలను విశాలపరచండి, సహాయం చేయండి. కట్టబడిన వాళ్ళందరినీ విడిపించండి నాయన, నడిపించండి. సాధారణ సెలరేగుతున్న రోజులు పెద్దలు నాయన, వాడిని పాపతోనండి, వాడిని అనగదొక్కరండి. కట్టబడిపోయిన వాడిని విడిపించండి. నేను మాత్రం
అలాగే ప్రభు 8 గ్రామంలో నువ్వు ఏర్పాటు చేసిన నూతన మందిరం తండ్రి నిర్మాణంలో ఉండగా తండ్రి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయండి. సహాయం చేయండి ఆయన, ధనాన్ని సమకూర్చండి. అన్ని విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. మీకే స్తోత్రం ప్రభు. ఇదిగో ప్రభు, భూలోకములు ఏమి జరిగినా పరలోక ఆజ్ఞ లేదు, ఏమీ జరగలేదని సంకల్పించినట్టు మీ ఆజ్ఞతో ఆయన ఆజ్ఞాపించండి ఆయన. ఎలాగంటే మా మందిరం తండ్రి ఎలాగ గ్రామంలో మందిరం నిర్మాణంలో మెటీరియల్ ఆజ్ఞాపించండి, పనివాళ్ళను ఆజ్ఞాపించండి. అన్ని విషయంలో మీరు తోడుగా ఉండి నాయన నడిపించండి. శక్తితో నీ ఆత్మతో నాయన మందిరం నిర్మించండి తండ్రి. నీకు స్తోత్రంతో నాయన బైబిల్ మిషన్ మహాసభ ప్రభా ఈ నెల 29, 30, 37వ తారీఖు జరిగే మహాసభలో కనవా పట్టణంలో జరిగే మహాసభలో తండ్రి మీరు దీవెనకరంగా ఉంచండి. అనేక అంశములతోనైనా ప్రార్థిస్తున్నాయని ఆయన ప్రార్థన అవసరం కూడి ఉన్నారు. అన్ని ప్రార్థన అవసరంతోనైనా నీ పాదాలను పెడుతున్నాం తండ్రి. మీరేనైనా కార్యం జరిగించండి. విస్తారమైన ప్రజలను నడిపించండి. విస్తారమైన నీరు పట్టుకుంటూ ప్రభా నీరు దయచేయండి. విస్తారమైన ఆహారం పట్టుకుంటున్నాయన ఆహారం దయచేయండి. విస్తారమైన డబ్బు అవసరం తండ్రి ధనాన్ని సమకూర్చండి తండ్రి. పరలోక పరిస్థితులను ఎత్తివేయండి అయినా పరలోకమంతా అక్కడ ఉండేట్టుగా శరీరులు, గిరీపులు, దూతలు, పరిశుద్ధులు మీ పరలోక సైన్యమంతా అక్కడ ఉండేట్టుగా మీరు సహాయం చేయండి. ప్రార్థించిన మా పని జరిగించిన మీ పని జరిగించండి. బైబిల్ మిషన్ ఏర్పాటు చేసిన దినముల తండ్రి జనవరి 37వ తారీఖు మహాపండుగ జరిగిస్తున్నప్పుడు తండ్రి కర్మగా కార్యం జరిగించారు. 87 స్థుతులతో కొంటుంటే నీకు వందనములు వస్తుంది. గాలి ఉన్నంత వరకునైనా బైబిల్ మిషన్ ఏర్పాటులో ఉంటుందని మీరు సెలవించిన ప్రకారంలో తండ్రి గాలి ఉన్నంత వరకు తండ్రి బైబిల్ మిషన్ వ్యాపింపజేయండి తండ్రి. అయినా నీకు వందనములు స్తోత్రం. మంచి వర్తమానం వినిపించాం. పరలోక మర్మపు బోధలు వినిపించండి, సహాయం చేయండి. నీకే వందనములు, నీకే స్తోత్రం. నీకే స్తోత్రములు, వందనములు నైనా. మీరే మహిమ కలుగ పొందుకోండి. రాకపోకలేందుకు రుణినైనా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఏ లోటు లేకుండా ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్న దేవానికి స్తోత్రం. మీ ఆత్మతో మమ్మల్ని నింపివేయండి. 2022వ సంవత్సరం నుంచి ప్రభా మీరు ఆగక కొనసాగింది సాలను రాకడ ఉన్నంత వరకు రాకడ వచ్చే వరకు ప్రభా ఈ కార్యక్రమాన్ని జరిగించుకోండి. ఆగక ఆశీర్వాద భోజనమైన ప్రతి శనివారం మీరు ఏర్పాటు చేస్తున్నారు. నీకు వందనములు స్తోత్రం. రాకడ సువార్తను ఆయన చాటాల కంటే సహాయం చేయండి. రంగంపేట మండలము, గండేపల్లి మండలము, రాజానగరం మండలంలో సొలొమోను పల్లకను ఊరేగించినట్లుగా బైబిల్ మిషన్ అనే పల్లకను ఊరేగించినట్లుగా సహాయం చేయండి. మీ ఏర్పాటు చేసిన ఈ బైబిల్ మిషన్ తండ్రి ప్రతి గ్రామంలో తండ్రి ఊరేగించినట్లుగా బైబిల్ మిషన్ సువాసన వెదజల్లిన తండ్రి బైబిల్ మిషన్ బోధనలను
వెదజల్లంట. నేటి కాలపు బోధలు తండ్రి, నేటి కాలంలో కావలసిన బోధలు, బైబిల్ ఇచ్చిన బోధలని నాయన ఆయా ప్రజలను దాన్ని మనోనేత్రంలో తెలిపించండి. బైబిల్ విషయం మీద ఉన్న అబద్ధతను తీసివేయండి. బైబిల్ విషయంలో ఉన్న సాతాను యొక్క అబద్ధతను తీసివేసి ఆయన ఇది దేవుడు పుట్టించినదని, దేవుడు బయలుపరిచిందని ఆయన ప్రజలు తెలుసుకునేటట్టు సాయం చేస్తారు. రాకడ వార్తలనైనా ఆయా గ్రామాల్లో చాటింపు చేయండి. ప్రకటన గ్రంథాలను చాటింపు చేయండి. ప్రకటించే గ్రంథము ఆయన ప్రకటించలేకపోతున్న ప్రభా, ప్రకటించేటట్టుగా సహాయం చేయండి. అయినా నీకు వందనాలు స్తోత్రములు. నీ చిత్తమైతే ప్రభా, రంగపేట మండలము, గడ్డపేట మండలము, రాజానగర్ మండలం ఆ ప్రజలందరూ కలిసినైనా బైబిల్ మిషన్ సభలో ఏర్పాటు చేయండి. ఈ స్థలంలో పగలు రాత్రి తండ్రి నీ సభలను ఏర్పాటు చేసి నీ సేవకులైన వారు ప్రభా మర్మమైన నాడలను బోధించుటకు ఈ స్థలంలోకి నడిపించండి నాయన. ఈ స్థలములని నాయన మీరు కొనుగోలు చేసిన మిషన్లకు ఏర్పాటు చేయండి. మీరే బయలుపరిచారు, మీరేనైనా స్థాపించారు, మీరే బలపరుస్తారు, మీరే బలపరచండి. మీకు వందనాలు. ఈ స్థలములన్నీ ప్రభు ఆశ్చర్యప్రభగా మార్చండి. ఇబ్బందులో ఉన్న వారికి ఆశ్చర్యపడు, రోగంలో ఉన్న వారికి ఆశ్చర్యపడు. అయినా ఇది ఒక ఆశ్చర్యప్రభగా మార్చండి. మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం ప్రభా, సహాయం చేయండి. ఏలయేసుని పిలిచింది దేవుడు ప్రభా, మీరు ఏలయేసు పిలుచుకోండి. మేము పిలవగా ఎవరు రారు కానీ మీరు పిలుచుకోండి, మలుచుకోండి, మనసు ఒప్పింపు చేసుకోండి. మీ దేవదూతలనైనా మండలంతో తిప్పివేసి మీరే ప్రచురణ చేసుకోండి. పత్రికలనైనా బోధన మీరే ప్రచురణ చేసుకుని తండ్రి ప్రతి ఉదయం తట్టి బైబిల్ మిషన్ వైపు నడిపించండి. అంత్య జనములో వాస్తవాలు, కడవర జనములో ఉండే బోధన వినిపించేటప్పుడు తండ్రి మహిమమేంగే బోధన ఆయన వినిపించి ఆయన బలపరచండి. ఆత్మను తండ్రి నమ్మకంగా నీ పనిచేయటకు తండ్రి నడబట్టుకున్న ఈ బైబిల్ మిషన్ తండ్రి విస్తరింపజేయండి, సహాయం చేయండి. అడ్డులో ఆటంకాలు తీసుకువేయండి. అయినా మీరేనైనా నడిపించండి. నీకే వందనములు, నీకే స్తోత్రములు ప్రభా. ఎందరో తండ్రి రావాలని ఆశపడుతున్న ప్రభా, రాలేని స్థితిలో ఉన్న ఇక్కడ విస్తార ప్రజలు వినిపించాలని కనిపించాలి. రోగాలతో, వ్యాధులతో, చేతులకి ప్రార్థనలతో తండ్రి ఇప్పుడు వినిపించండి నాయనా. నేను నమ్ముకున్న వారిని ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కాదు తండ్రి. కాలము పరిపూర్ణమైన కార్యం జరుగుతుందని తెలుసునా అన్న మాటను నెరవేర్చండి ఆయన. ఈ కొత్తూరు గ్రామాల ప్రభావం మీరు రక్షించండి. ప్రతి గృహంలో ఉన్న బిడ్డలనైనా వెతికి రక్షించండి. హృదయాన్ని మార్చండి, తలంపులు మార్చండి, ఆలోచన మార్చండి. మీరే సహాయం చేయండి. నీకే వందనములు, నీకే స్తోత్రములు. ఉద్యోగాలు కనుక ఎదురు చూస్తున్న బిడ్డలు లేక ఉద్యోగాలు
మార్గమును సరళం చేయండి. యేసయ్యా నీకు స్తోత్రం. నీకే వందనములు నాయనా, నీకే స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రము నాయనా. ప్రతి బిడ్డను నడిపించు, ఆత్మతో అభిషేకించబడ్డారు. సేవకులు లేవనెత్తండి, పరిచారకులు లేవనెత్తండి. నీ పని చేయడం కంటే బిడ్డలు లేవనెత్తుకుంటాయా? కోత విస్తారంగా ఉంది నాయన. పనివారు పొదుపుగా ఉన్నారు. పనివారు లేవనెత్తుకుంటారు. యేసయ్యా నీకు వందనాలు. ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు తండ్రి. ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు నాయన నీకు వందనాలు. రోడ్డు అంటే రోడ్డు కావాల్సింటే రోడ్డు ఇచ్చిస్తాను. వాహనం కావాలంటే వాహనం ఇస్తాను. మీ పని వరకునైనా ఏది కావాలంటే అది ఇచ్చి నాకు తండ్రి వందనాలు. నీ పని బలముగా చదివించినట్టు భూలోకాన్ని తలకిందులు చేసిన వారు వచ్చుతున్నారంటే మీ మండలంలో తలకిందులు చేయటండి. నీ వార్తను అందించారు. సిలువ కూటాలను ఆయన జరిగించుకుని మహాసభలు జరిగించుకున్నారు. రాగడ వార్తలు చాటండి. రాకడ వార్తలు అంటే సాతానికి పిలుపు. సాతాను తట్టుకోలేని వాక్యములు. సాతాను అనగతొక్కండి. సాతానికి ఆదిలో అనగతొక్కండి అయ్యా యేసు నామములో. యేసు నామములో ప్రతి కార్యము జరిగించండి. ప్రభా బలహీనంగా వారిని బలపరచండి. ఎందరైతేనైనా నీ కోసమైనా ప్రార్థనలు ఎదురు చూస్తున్నారు వారందరికీ సాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. అయ్యా అపాయకర దినములు మేము ఉన్నాము. మీరేనైనా మమ్మల్ని అపాయకరం నుంచి నైనా తప్పించారు. మీరు మాతో నాయన 2020 సంవత్సరం అడుగుపెట్టి ఉన్నారు తండ్రి. మీ సన్నిధి మాకు తోడుగలని మేము నడవలేదు నాయన. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రము. మాతో పాటు మీరు అడుగుపెట్టినందుకు స్తోత్రము. 2020 సంవత్సరం ప్రభు మహత్కారాలు అద్భుతాలను పట్టం చేయండి. మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకుంటుందండి. ఎక్కడ లేని జనం ఇక్కడ కూడా తెలుసున్నా అన్నట్టుగా ఏంటి విస్తారమైన ప్రజలు, ఏంటి విస్తారమైన ప్రజలు అని అనేక మంది నేను చూసి నేను కనపరిచిన వారికి స్థలాన్ని ఆయన మార్చుకోండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు తండ్రి. అందరం శుక్రవారం నేను అనేక మందిని పరిగెట్టపట్టు చేస్తానని, వందలాది మందిని ప్రజలను తీసుకుని వస్తానని సెలవించిన ఆజ్ఞ ప్రకారంగానే, వాగ్దానం ప్రకారంగానే ఈ స్థలంలో ఏర్పాటు చేసి నన్ను నడిపించుకున్నాను. నడిపించిన విస్తారమైన ప్రార్థన విజ్ఞాపం జరగలగా తీస్తాము. విస్తారమైన కార్యం జరగాలని ప్రవహిస్తాము. ఆయన అనేక మందికి ఆయన ఈ స్థలం వైపు చూసేటట్టుగా ఆయన మీరు బలమైన కార్యము చేస్తున్నందుకు స్తోత్రమైన నువ్వు ఎన్నుకున్న ఈ స్థలం, నువ్వు ఎన్నుకున్న నీ దోషులను నీ ఆధీనంలో ఉంచుకుని నడిపించండి. అయినా నీ
నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇచ్చిన 3 సంఘములు తండ్రి, 3 మందిరములో మీరు నడిపిస్తున్నారు తండ్రి. నీకు వందనములు. మాలో ఉన్న అబద్ధములు తీసివేయండి, మాలో ఉన్న దోషాలను తీసివేసి యేసు నామములో ప్రభా మమ్మల్ని అడిగివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుకుని ప్రభా పరిశుద్ధమైన నీ నామాన్ని ఎదురు చూపించినట్లుగా మమ్మల్ని నిలబెట్టుతాను. యేసయ్యా నీకు వందనములైనా స్తోత్రం. బైబిల్ మిషన్ మహాసభని చేతులు సమర్పణ మీరే మహిమగా ఘనంగా జరిగిస్తారు. ఎందరైతే బిడ్డలు రావాలని ఆశపడుతున్నారు అంటే అందరూ నడిపించారు. విమానం ద్వారా, ట్రైన్ ద్వారా, బస్సుల ద్వారా, పౌరుల ద్వారా వచ్చుతున్న వారి అందరికీ క్షేమంగా సభలకు నడిపించుకుని ప్రభా నేను ఆరాధించే కృపను, నేను స్థుతించే కృపను అంటే పెట్టకు దయచేసి అయినా నీకు వందనములు, స్తోత్రములు. ఈ స్థలంలో చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించేవాడు తండ్రి. ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్న చూసుకోవాలి. నీకు గొప్ప కార్యం ఏమిటో ఈ స్థలంలో చేస్తున్నందుకు చూసుకోవాలి. అయినా ఈ స్థలంలోకి వచ్చే వారందరికీ నేను ఎన్నో గొప్ప కార్యాలు జరిగించుకున్నాను. కిడ్నీలు బాగు చేశారు, షుగర్ వ్యాధులు తగ్గించారు, వివాహం లేని వారికి వివాహం కలిగించారు, అనేక విషయములు కార్యాలు జరిగించుకున్నాను. రాబోయే కాలంలో అనేక గొప్ప కార్యాలు జరిగించుకున్నాను. మీరు మన్నం పొందుతున్నారు. బైబిల్ విషయం ప్రార్థన సారా మీద ఉన్న అబద్ధతను తీసివేయండి. యేసు నామములో దుష్ట ప్రచారం జరుగుతున్న సాతానును అడగదొక్కరండి. దుష్ట ప్రచారం చేస్తున్న సాతానునైనా కాడకని తొక్కివేయండి. యేసు నామములో బైబిల్ విషయంలోనైనా విద్య చూపించండి. యేసు నామములో నీరు లేదంటే నీరు ఇచ్చావులంటే నీకు వందనములు. కరెంటు లేదంటే కరెంటు ఇచ్చావులంటే నీకు వందనములు. యుద్ధము చేసావులంటే అనేక గొప్ప కార్యాలు ఈ స్థలములు ఏర్పాటు చేసుకుని నిర్మించుకున్నారు. నీకు వందనములు. నీ చిత్తం లేదే జరగలేదు ప్రభు. అయినా ఎన్నో యుద్ధములు చేసి, ఎన్నో మహత్కార్యాలు చేసి, ఎందరినో ఒప్పించి స్థలంలో ప్రార్థన జరిగించుకుంటున్నారు, విజ్ఞాపన జరిగించుకుంటున్నారు. మండల ప్రజల కొరకు అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభు ప్రార్థిస్తుండగా మండలానికినైనా రక్షణ కల్పించండి. విజ్ఞాపన చేసే కట్టలుగా మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. రోజు నేను విజ్ఞాపన చేస్తుందండి. కట్టబడిన యేసు నామములో విడిపించి అంధకార శక్తులు, దురాత్మ శక్తులు కట్టబడుతున్నారని యేసు నామములు విడిపించి, అబద్ధ ప్రచారాలను కట్టబడుతున్నారని యేసు నామములు విడిపించండి. మంచాల మీద పడి ఉన్న వారినైనా యేసు నామములో విడిపించి సన్నిధానాన్ని పరలోకమన్నా నా తండ్రి నీకు వందనములు, స్తోత్రం. ఎన్ని ప్రార్థన అవసరమో ప్రభు, ఎన్ని విజ్ఞాపన అవసరమో తండ్రి. ఈ స్థలంలో అన్ని విజ్ఞాపనలు చేర్చుకోవడం తండ్రి నీకు వందనములు. ఎన్ని విజ్ఞాపనలు చేయాలో, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు నేను విజ్ఞాపన చేయాలో ప్రభు, మీ చిత్తమేముందో ప్రభు అది మాత్రమే జరిగించుకోండి తండ్రి. మా ఇష్టము కాదు, మీ ఇష్టమే జరిగించుకోండి. మీ పని చేస్తున్న ప్రతి బిడ్డను దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదంగా మార్చండి. మొదటి ప్రార్థన చేసి ఉన్నాను. మొదటి ప్రార్థన మీరు విన్నారు ప్రభు.
ఆత్మత్వంతో చేయించాలని విజ్ఞాపం చేయించి ఇందులో ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రభు మీ ఆత్మతో నేను నడిపించి, పరిశుద్ధ ఆత్మతో నడిపించి మీరే మహిమా ఘనంగా పొందుతున్నారు. యేసువారి నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. నీవే అని నా యేసు నాకు నీవే అని నీవే మార్గము నీవే సాక్ష్యము నీవే మార్గము నీవే సాక్ష్యము నీవే జీవము నీవే సర్వము నీవే అని యేసు నాకు నీవే అని నీకా. రెండవ ప్రార్థన. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడవైన తండ్రి, నీ కొందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. గతించిన స్థిరవారము దినము నుండి ప్రభువా అయా ఈ దినము వరకు నాయనా మమ్మలను నీ కాపుదలలో ఉంచావు తండ్రి. అయా 2022వ సంవత్సరము నాయనా ఈ స్థలమును నీవు తండ్రి ప్రార్థనా శాలగా మార్చుకుని ప్రభువా అనేకమైన దినముల నుండి తండ్రి నాయనా నీవు మాతో చేయించుకొనుచున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనములను బట్టి తండ్రి మీరు మాకు దయచేసినటువంటి నాయన అనేకుల కొరకు తండ్రి ప్రార్థించు భాగ్యములు ఇచ్చిన దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. సమస్త కార్యములను తండ్రి మీ పక్షముగా నెరవేర్చబడడానికి ప్రభువా తండ్రి ఇదిగో ఈ స్థలంలో విజ్ఞాపనములు చేయడానికి మీరు మాకు దయచేసిన భాగ్యములు తండ్రి, మీ దైవ కార్యముల నిమిత్తము తండ్రి ప్రార్థనలను యోచనలను తండ్రి నాయన ప్రసవ వేదన కలిగిన నాయన విజ్ఞాపనములను చేయించుకొనొచ్చు ఉన్న తండ్రి ఎందరికో లేని భాగ్యములు ప్రభువా మాకు మీరు దయచేశారు తండ్రి. కొద్ది వారమైనను ప్రభువా నీ కను దృష్టిలో మమ్మలను ఉంచి తండ్రి మాతో మీ దైవ కార్యముల పనిని చేయించుకొనుచున్న తండ్రి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. పరలోకమందు నీ ఆజ్ఞ లేనిదే భూలోకములో ఏది జరగదని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి ఇదిగో సమస్త కార్యములు నా నామ మహిమార్థమై జరుగునని చెప్పిన మీ మాటను బట్టి తండ్రి నాయన మీ ఆజ్ఞకు విధేయులమై ప్రభువా ఈ కార్యములన్నీ నీవు చేయించు ఉన్నావని నమ్మి నిన్ను స్తుతించుచు ఉన్నాము తండ్రి. ఈ శాలను తండ్రి మీరు మాకు దానముగా ఇచ్చారు అయా. బేతస్తా కోనేటువంటి నాయనా స్థలముగా మీరు మార్చుకొని ఉన్నారు తండ్రి. నాయనా ఎన్నో ప్రార్థనలు ఈ స్థలములో చేయగా తండ్రి నాయనా నీ కార్యములను తండ్రి మా పక్షముగా జరిగించిన దేవుడవు తండ్రి. అయా ఆటంకములను తండ్రి అడ్డులను తీసివేసి ప్రభువా అయా నాయనా నీ దైవ కార్యము నిమిత్తము తండ్రి నీకు కావలసినవన్నీ సమకూర్చుకున్న గొప్ప దేవుడవు తండ్రి. ఇదిగో నాయనా ఎరుకో గోడల వంటి సమస్యలను తండ్రి అయా ఎర్ర సముద్రము వంటి నాయనా సమస్యలను నాయనా నీవు పడగొట్టి వేసిన గొప్ప దేవుడవు తండ్రి. యుద్ధము యెహోవాదే అన్నట్లుగా ప్రభువా అయా నీ కార్యములు నీ యుద్ధములతో నాయనా జయించుకున్న దేవుడవు తండ్రి. నీ జయము ఈ స్థలముపై ఉన్నది ప్రభువా. నీ కార్యములు ఈ స్థలములో ఎన్నో జరిగించుకున్న దేవుడవని ప్రభువా నాయనా నీ వైపు చేతులెత్తుతూ ఉన్నాము తండ్రి. అయ్యా
ఈ స్థలమునైనా ఈ దినము ఇలాగ ఉన్నది అని తండ్రి మేము చింతించుట లేదు కానీ ప్రభువా, నీ చిత్తములకు నాయనా నీవు ఏర్పాటు చేసిన నీ పని కొరకు తండ్రి, నీ కార్యము కొరకు తండ్రి అయా మేము నిరీక్షించిన వారిగా తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ చిత్తమును తండ్రి నీవు చేయుటకు ప్రభువా ఈ ప్రార్థనలు చేయించుకొనుచు ఉన్నావో తండ్రి, ఈ మండలమంతయు తండ్రి కదలివచ్చు దినము కొరకు తండ్రి మేము నిరీక్షిస్తూ ఉన్నాము దేవా. అయ్యా నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ మండలమునైనా కదిలించుచు ఉన్న తండ్రి నీ వందనాలు స్తోత్రాలు. కట్టబడిపోయిన జనులను తండ్రి అయా బంధకాలలో ఉన్న జనులను విడిపించుకో ప్రభువా. ప్రార్థించుకొనుటకును వారి వారి పరిస్థితులు మార్చుకొనుటకును తండ్రి మీరు నడిపించుకోండి ప్రభువా. అయా తండ్రి మంచి నేలపైన విత్తనము వలె ప్రభువా, అయా మొలకెత్తు విత్తనములను తండ్రి మీరు వృక్షాదులుగా మార్చుటకు తండ్రి మీ సమయమును సమకూర్చుచు ఉన్నారు తండ్రి. అయా నాయన బంధకాలను తండ్రి అయా కట్టబడిపోయిన వారిని తండ్రి దుష్టుడు తండ్రి ఎలాగున వారిపై తన ప్రభావమును చూపుచూ ఉన్నారో తండ్రి. అయా నాయన వారిని నీ దృష్టిలో ఉంచుకున్న దేవుడవు, నీవు ఊరకనే చూచేవాడవు కాదు ప్రభువా. కాలము పరిపూర్ణమైనప్పుడు వారి వారి పనికి తగిన జీతము ఇచ్చుటకు తండ్రి మీ చిత్తమును నెరవేర్చువాడవై ఉన్నావని తండ్రి. అయా నీవు మాట ఇచ్చిన వాడవు, నెరవేర్చు దేవుడవు తండ్రి. ఆడిన మాట తప్పుటకు నీవు మానవుడవు కాదు తండ్రి. అయా నీ చిత్తమును నీ ఉద్దేశ్యములను తండ్రి మరణమును నీ వశములో ఉంచుకున్న దేవుడవు తండ్రి. జన్మించుటకు నీ వశమై ఉన్నదని నాయన మేము ఎరిగిన వారము తండ్రి. నీ ప్రేమను రుచి చూచిన వారము తండ్రి. నీవెంతటి కార్యమునైనను తండ్రి సాధ్యపరచగలిగిన సమర్థుడమైన తండ్రి నీ వైపు చేతులెత్తుతూ ఉన్నాను తండ్రి. నీ కృప ఎంత ఉన్నతమైనదో, నీ క్రూరత్వము తండ్రి అయా ఒకనొక దినము నీవు నాయనా రౌద్రుడమై వచ్చుచూ ఉన్నావని నీ దైవ కార్యములను ఆటంకపరచువారిపై తండ్రి నీ ఉగ్రత దినమును నాయన నీవు ఇచ్చిన్నావని ప్రభువు వారు ఎరిగినట్లుగా అయా నాయన మోసపుచ్చుచున్నవా సాతానుగాడు వశములో ఉన్న జనులను తండ్రి నీవు దయతో క్షమించమని అడుగుచూ ఉన్నాము. మా అపరాధములు మా పట్ల తండ్రి నీ దైవ కార్యము పట్ల చేయుచున్న అపరాధములు వారు తెలియకనే చేయుచూ ఉన్నారు. తెలిసి చేసుచూ ఉన్నప్పటికీ నీ తండ్రి మేము క్షమించకపోతే ప్రభువా మా అపరాధములు మీరు క్షమించనని చెప్పిన మీ లేఖనముల మాటను బట్టి తండ్రి క్షమించమని అడుగుచూ ఉన్నాము. అయ్యా ఏ నరులను నశించిపోవుట నీకు ఇష్టము లేదు కనుక నీ చిత్తములకై నాయనా ఈ స్థలములో ప్రభువా అనేక పోరాటములతో తండ్రి ఈ స్థలములోనైనా నీ గుడారమును నిర్మించుకొని ఉన్నాను. దీనిని బెతెస్దా కోనేటిగా మార్చుకొని ఉన్నావు తండ్రి. నాయనా యాకోబు మందిరములోనికి ప్రవాహము వలె నేను జనులను నడిపించదనని చెప్పి వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. ఇదిగో 100 పుస్తకములు, పాటల పుస్తకములు, సన్నిధి పుస్తకములు పంచిపెట్టమని నాయనా నీవు దర్శనములో తండ్రి చూపిన మాటను నెరవేర్చుకున్న దేవుడవు తండ్రి. 100 కోటాలను సిలువను నాయనా ఎత్తుకున్నప్పుడు ప్రభువా జయమిచ్చిన దేవుడవు. అయా మానవులకు అసాధ్యమైనవి నీకు నాయనా సుసాధ్యము చేసిన దేవుడవు తండ్రి. అయా 100వ కోటమును నీవు ఘనముగా జరిగించుకొని ఉన్నావు తండ్రి. ఆటంకములను అడ్డులను తండ్రి శోధనలను శ్రమలను జయింపజేయువాడను నేనే అని చెప్పిన నీ మాటను నెరవేర్చిన దేవుడవు. అయా నీ కార్యములు మరచిపోవుటకు తండ్రి అయా మేము గురుడితనము కలుగుకుంటున్నట్లుగా మా నేత్రములు వెలిగించుకున్న వారిగా తండ్రి నాయనా నీ వెలుగును చూడగలుగు భాగ్యములు మాకు ఇచ్చావు తండ్రి. అయా నీ కార్యములు నీ వెలుగును చూచి తండ్రి ఎందరో వారి
గురులకు తండ్రి నాయన మనోనేత్రములను మూసివేసుకొని తండ్రి కృతజ్ఞతాహీనులుగా తండ్రి నీకు ద్రోహులుగా నిలవబడి ఉన్న మనుష్యులను నీవు చూచుచున్న వాడవై ఉన్నావు తండ్రి. అయ్యా నాయన వారిని క్షమించు, వారి పశ్చాత్తాప హృదయులై పేతురు వలె ప్రభువా పశ్చాత్తాపపు హృదయములు కలిగి తండ్రి నీ పాదాల యొద్దకు వస్తే ప్రభువా నీవు దయతో క్షమించు వాడవై ఉన్నావు. ఇస్కరియోతు యోధా తండ్రి పశ్చాత్తాప పడలేకపోయాడయ్యా. కపట మనస్సు, కపటి ఉద్దేశము, కపటి అయా ఆలోచనలతో నశించిపోయాడయ్యా. అట్టి వారిగా నాయన ఏ నరులను ఉండనీయకు తండ్రి. అయా నాయన వారి సొంత ఆలోచనలు, సొంత జ్ఞానముతో నాయన నీకు అవిధేయులై నాయన అయా నీకు విరోధులుగా నాయన అయా వారి నాయన జ్ఞానముతో మలచుచు మెలకువగలిగి నడుచుచు ఉన్నారు తండ్రి. అజ్ఞానుల వలె నడుచుచు ఉన్నారయ్యా. ఎందరో నీకు విరోధుల వలె నాయనా తండ్రి నాయనా నీ దైవ కార్యములను ఆటంకపరుస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా దావీదు భక్తుడు మాట్లాడిన మాటను తండ్రి మేము జ్ఞాపకము చేసుకొని చూన్నాము. ఎంతకాలము నీవు ఓరకనే చూచెదవు తండ్రి, ఎంతకాలము నీవు ఓరకనే ఎందుకు నీవు లే ప్రభువా నీ తండ్రి. అయా నీ హృదయానుసారుడైనటువంటి దావీదు నాయన అయ్యా మాట్లాడిన మాటను మేము జ్ఞాపకము చేసుకొని చూన్నాము తండ్రి. దావీదు వంటి తండ్రి అయా నాయన విధేయత మా యొద్ద లేనప్పటికీ నీ ప్రభువా, భక్తి భావములు మా యొద్ద లేనప్పటికీ నీ తండ్రి అయ్యా నీకు ఇష్టమైన తండ్రి నీ చిత్తమును జరిగించుటకు తండ్రి మనస్సు కలిగిన వారిగా నీ కార్యములను జరిగిస్తూ ఉండగా తండ్రి మేమను ప్రభువా నీవు ఊరకనే ఉండవద్దని తండ్రి అయా నీ దృష్టి వంచమని అడుగుచూ ఉన్నాము. అయా నీ పరలోకపు దూతలను అయా నాయన పరిచారకులుగా వాడుకోండి అయ్యా. అయా మూలలో పడి ఉన్న జనులను తండ్రి పిలుచుకోండి ప్రభువా. అయా బంధకాలతో కట్లతో ఉన్న వారిని విప్పండి అయ్యా. అయా గాడిదను విడిపించినట్లుగా విలువనిచ్చిన దేవుడవు తండ్రి. ఈ లోకములో మనుష్యులకు విలువలేని వారమై ఉన్నాము తండ్రి. విలువనిచ్చే దేవుడవు నీవు తండ్రి, వెలుగునిచ్చే దేవుడవు నీవు ప్రభువా, జీవింపచేసేవాడవు నీవని తండ్రి. అయా ఎందరో బిడ్డలు తండ్రి తెలిసిన వారు తెలియని వారు కూడా నీకు దూరముగా ఉండిపోవచ్చు ఉన్నారు తండ్రి. అయా ఆదరించేవాడవు తండ్రి. అయా దుష్టుడు చిన్న పన్నాగములలో నన్ను పడిపోవచ్చు ఉన్నారయ్యా. వాడు లాగుకొని పోయే అగ్నిగుండ దండకములోనికి ప్రభువా తండ్రి అగ్నిగుండములోనికి నాయన వారి పడిపోకుంటున్నట్లుగా పాడి అయా వారు నాయన నశించిపోకుంటున్నట్లుగా తండ్రి విడిపించవా తండ్రి. అయా నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి అయా నాయన నీ సేవకులు సైతము తండ్రి అయా సాతాను వాడు వశములలో ఉంటున్నారయ్యా. వారి ఆలోచన వేరు తండ్రి, వారి తలంపులు వేరు ప్రభువా. అయా ధనాపేక్షకులు కపటములు ఆడువారు వెంకములు ఆడువారుగా మారిపోవచ్చు ఉన్నారు తండ్రి. అయ్యా నాయనా నీవన్నీ చూచుచున్న దేవుడవు తండ్రి. విడిపించుకోదేవా, నీవు విడిపిస్తేనే మేము విడిపింపగలము తండ్రి, నీవు నడిపిస్తేనే మేము నడవగలము తండ్రి. ఈ లోకములో జనులను తండ్రి నడిపించుకోనైనా విడిపించుకో ప్రభువా. నామకార్థమైన భక్తిని, నామకార్థమైనటువంటి నాయన అయా నీ దీవెనలు వారికి రావు కానీ తండ్రి అయా నాయన సమయాలోచనతో తండ్రి అయా సంసిద్ధులై తండ్రి నీ మనస్సును ఎరిగిన వారిగా ప్రభువా నాయనా నీ రక్షణ ఎరిగిన వారిగా తండ్రి అయ్యా వారిని నాయనా నాయనా నీ ప్రశస్త వస్త్రములతో నాయనా అయ్యా వారిని నాయనా నీవు ధరింపచేసి తండ్రి నడిపించుకో ప్రభువా. బంధకాల నుండి విడిపించు తండ్రి అయ్యా నాయనా అయ్యా ఈ స్థలములను తండ్రి నాయనా నీవు వైద్యశాలగా మార్చుకున్న దేవుడవు తండ్రి అయ్యా ఇదిగో బోధించుటకు పాఠశాలలుగా మార్చుకున్న దేవుడవు తండ్రి నాయన నీవు బోధిస్తే నాయన మేము మారగలము తండ్రి. నీ మాటకు విధేయులమని తండ్రి మా సమస్తమును మేము సరి చేసుకుని
తెలుసుకోగలవారమని తండ్రి వారికి గ్రహింపును కలిగించు తండ్రి. అయా ఇదిగో అనేకులు నాయన ఈ స్థలములోనికి వచ్చారు. ఎందరి బిడ్డలు వచ్చి నాయన అయా ఎన్ని నాయన నీ ఎంత పొందుకున్నారో తండ్రి. నాయనా నాయన నీకు అవిధేయులుగా నాయన అయా వారు దూరముగా ఉండిపోవచ్చు ఉండగా తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థించుట తప్ప మేమేమీ చేయలేము తండ్రి. అయా నీకు ఇష్టమైన జనులను మీరు నడిపించుకోండి. నీకు ఇష్టము కాని వారిని దరికి రానియనని చెప్పావు తండ్రి నాయన. అయా బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన మీతో చెప్పినది చేయుడని మాటలు తండ్రి నెరవేర్చుచు ఉండగా ప్రభువా అయా మీ శక్తి సామర్థ్యములు నాయన నాయనా నాయన నడుపుచు ఉన్నటువంటి అయా నీ సేవకునిపై ఉంచమని అడుగుచు ఉన్నాము తండ్రి. అయ్యా ఈ స్థలమును తండ్రి నీవు ఆశీర్వాదకరములుగా మారుస్తూ ఉన్నాము. ఈ 2025 సంవత్సరము నీ చిత్తములు తండ్రి అధికములు చేయొచ్చు ఉన్న దేవుడవు ప్రభువా మీ వందనాలు స్తోత్రాలు. అయ్యా శోధిస్తున్న స్వాదకుడును నీ వశములో ఉంచండి తండ్రి. నీవు బంధించు ప్రభువా నాయనా వాడు తల చితుకగొట్టినప్పటికీ నీ తండ్రి వాడు పన్నాగములు తండ్రి అనేకులను నాశనము చేయడానికి తండ్రి అయా నాయన దుష్టుడు ఏలుచూ ఉండగా తండ్రి అయా వారి సమస్తమును దుష్టుడు అప్పగించుకొని ఉన్న వారిపై తండ్రి నాయనా నీ కను దృష్టి ఉంచమని అడుగుచూ ఉన్నాను తండ్రి. రోగులను స్వస్థపరచుటకు ఈ స్థలమును నీవు ఏర్పాటు చేస్తావయ్యా. ఎన్నో రోగములను తండ్రి ప్రార్థించగా విడిపించిన గొప్ప దేవుడవు తండ్రి. అయా ప్రార్థనే పరిస్థితులను మారుస్తుందని చెప్పిన మాటను బట్టి నాయనా నీవు ఏర్పాటు చేసిన ఈ స్థలంలో మేము ప్రార్థించాము అయా పొందుకున్నాము. అందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా అనేకులను నాయన ఈ స్థలంలోని మీరు నడిపించుకోండి. వచ్చిన వారిని నాయన నీ దృష్టిలో ఉంచుకోండి. అయా విజయ్ కుమార్ గారు తండ్రి రాయవరము అయా కుమారుడు మనస్సులో ఉన్న కోరికలను నెరవేర్చు తండ్రి. తన కుమారుడికి నాయన అయా విదేశాలకు వెళ్ళేటకు తండ్రి నాయన ప్రార్థిస్తూ ఉండగా అయా కావలసిన మరియు ఇచ్చి వేయి తండ్రి. అడుగు వాటి అన్నీ అందుకున్నట్లుగా కుమారుడికి మనస్సును అయా నీ వైపు ఉంటున్నట్లుగా సహాయము చేయి తండ్రి. అలాగే తన కుమార్తె అయా రాణి జగంపేటలో ఉంటున్న తన కుమార్తెకు ప్రభువా గర్భఫలమునిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో అయా వారి గృహంలో సంతోషములు నింపి వేయించున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. అయా యెహోవా ఇల్లు కట్టించలేదా దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అయా. అలాగే తండ్రి గర్భఫలము నీవిచ్చు బహుమానము లోకములో వెలలేనిది తండ్రి. వెల ఇచ్చినను మేము కొనుక్కోలేనిది తండ్రి నాయన. ధనముండినను తండ్రి అయా మేము సంపాదించుకోలేనిది తండ్రి. గర్భఫలము నీవిచ్చు బహుమానమే తండ్రి. అయా కుమార్తె నాయన ఆ దోషమును కట్టివేయండి తండ్రి. నీవే తీసివేయగలిగిన దేవుడవు కనుక తండ్రి కుమార్తెని జ్ఞాపకం చేసుకొని సాక్షులుగా ఆ కుటుంబాన్ని వాడుకో తండ్రి. అయా తల్లి లేని బిడ్డలు ప్రభువా తండ్రి ఆ కుటుంబానికి తల్లి వై తండ్రి నీవు ఆదరించయ్యా బిడ్డలను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే అందరూ బిడ్డలు గర్భఫలము కొరకు ప్రార్థించమని కోరారు తండ్రి. వారి విజ్ఞాపనలు ఆలకించండి. హైదరాబాద్లో ఉన్న శైలజను జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన గర్భఫలముని ఇవ్వండి తండ్రి. అలాగే ప్రభువా ఇంకా అనేకమైన బిడ్డలు తండ్రి ప్రార్థనా సహాయం కోరారు. గర్భఫలము లేని బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నిశ్చితమైతే నీకు ఇష్టమైతే వారిని నీ ఇష్టలుగా మార్చుకొని సహాయం చేయమని అడుగుచూ ఉన్నాము. అలాగే తండ్రి రోగములతో పడి ఉన్న వారి కొరకు తండ్రి విజ్ఞాపనములు చేస్తూ ఉన్నాము. దేవ జ్ఞాపకము చేసుకో తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అని నీ మాటను బట్టి ప్రభువా అయ్యా నీకే స్వస్థపరచు వాడవై ఉన్నావని నమ్మి స్తుతించుచు ఉన్నాను తండ్రి నాయన. అయ్యా అలాగే ప్రభువా గర్భఫలమునిచ్చిన బిడ్డలకు తండ్రి సుఖప్రసవములను దయచేయండి తండ్రి. తల్లిని బిడ్డను వేరుపరచు వరకు నాయనా నీ కృపను వారిపై ఉంచమని నాయన. గర్భఫలముతో ఉన్న బిడ్డలు తండ్రి సుఖప్రసవాలను దయచేసి ఆరోగ్యములతో నింపమని అడుగుచు ఉన్నాము తండ్రి. అలాగే ఆరోగ్యము లేని వారికి తండ్రి ఆరోగ్యములు ఇవ్వమని అడుగుచున్నాము. అలాగే ప్రభువా కుటుంబ సమస్యలు తండ్రి సమాధానములు లేక ఎందరు బిడ్డలు ఉన్నారు తండ్రి.
వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలలో నెమ్మదినివ్వండి తండ్రి. వివాహముల కొరకు ఎదురు చూచుచున్న బిడ్డలకు తండ్రి నాయన నీ సహాయం అందించు తండ్రి. నీ కృపతో బలపరచు తండ్రి. ఉద్యోగముల కొరకు ఎదురు చూచుచున్న బిడ్డలు ప్రభువా నాయన నీవివ్వనిదే మేమేమి పొందుకోలేదు తండ్రి. నాయన వారికి తండ్రి అయా నాయన జీవనోపాధిని కలిగింప చేయండి ప్రభువా తండ్రి. నీ సాక్షులుగా వాడుకోండి. నీ సేవ కొరకు నీ స్వార్థ కొరకు వారి ధనమును తండ్రి నాయన నీ వద్ద వచ్చడానికి తండ్రి వారికి సహాయం అందించు ప్రభువా. ఎందరి బిడ్డలు ఉద్యోగములు కొరకు తండ్రి నాయన ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. అధికారుల హృదయాలను మార్చండి తండ్రి. అయా అధికారుల హృదయాన్ని కరిగించు వాడవు నీవే తండ్రి. రాజులను ఏర్పరిచిన వాడవు నీవే. అయా అధికారముని ఇచ్చు దేవుడవు నీవే. ఉద్యోగస్తులనుగా నిలువబెట్టు వాడవు నీవే తండ్రి. నీవివ్వనిదే మేమేమి పొందుకోలేము ప్రభువా. అట్టి నాయన బిడ్డలైన వారి పక్షముగా మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. మా విజ్ఞాపన అంగీకరించండి తండ్రి. నాయన మా ప్రార్థనలు ఆలకించండి దేవా. తప్పని తెలిసిన ప్రభువా తండ్రి అయ్యా నాయన ఎవరి సమయం వచ్చినప్పుడు వారి ప్రార్థించమని నీవు మాట్లాడిన మాటను మేము జ్ఞాపకం చేసుకొని చూన్నాం. అవి ధ్యేయులై తండ్రి నీ అంతకు రాలేకపోవచ్చున్న వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించు. మా విజ్ఞాపనకి చెవి యొగ్గు తండ్రి. వారి అపరాధములు దయతో క్షమించి ప్రభువా అయా ఉద్యోగములు నాయన కావాలని నాయన ఆశపడుతున్న బిడ్డలకు తండ్రి మీ సహాయం అందించమని అడుగుతున్నాం. అలాగే తండ్రి నాయన కమల్ రాజుని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ విరిగినటువంటి నాయన సైన్యములు ప్రభువా సరిగా అతికించు తండ్రి. నాయన కుమారుడికి తండ్రి కలిగిన గాయము తండ్రి అయా నాయన సమస్తము నీవే సరిచేయువాడవని నాయన తెలియక ప్రభువా నీకు దూరముగా ఉండిపోవచ్చు ఉన్నారు తండ్రి. అయా నాయనలో ఉన్న జ్ఞానము లోక అయా మనుషులతో బాగుపడతాం అనుకుంటున్నారు తండ్రి. వారి అవిధేయతను దయతో క్షమించు ప్రభువా. అన్నీ ఇచ్చువాడవు నీవే నీ ఎరుగక ప్రభువా తండ్రి నీకు దూరముగా ఉండిపోవచ్చున్నారు. నీకు లోబడలేకపోవచ్చు ఉన్నారు. నేను ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. పరపరాధములు దయతో క్షమించు తండ్రి. అయా కుమారుడికి తండ్రి ఆయా చేతిని తండ్రి నాయన అయా బాధల నుండి విడిపించి తండ్రి నాయన విరిగినటువంటి ఆ స్థల్యమును తండ్రి నీవే నాయన అయా సమస్తమును సరిచేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. అలాగే హైదరాబాద్ ఉన్న మమ్మల్ని జ్ఞాపకము చేసుకో. సంపూర్ణ ఆరోగ్యమని తండ్రి బిడ్డకు కలిగిన సమస్తమును తండ్రి నాయన మీరే సరిచేయమని తండ్రి అడుగుచు ఉన్నాము దేవా. నాయన ప్రార్థించిన పరిస్థితులను మార్చినందుకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. ఇంకా ఏమి కావాలని తండ్రి నాయన ఇంకా నాయన సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి తండ్రి సాక్షిగా బిడ్డను వాడుకోమని ఇచ్చిన తల్లిదండ్రులను నాయన అత్తమామలను తండ్రి ఇచ్చినటువంటి గర్భఫలమును భర్తను నాయన సమస్తమును తండ్రి నీ ఆశీర్వాదకరములుగా మార్చమని అడుగుచు ఉన్నాము దేవ. అలాగే తండ్రి ప్రభా వివాహములకు తండ్రి నాయన బిడ్డలు యవ్వనస్తులై ఉన్నారు తండ్రి నాయన వారికి తగిన సహకారులను నాయన మీరు తోడుకుని రండి ప్రభువా తండ్రి. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అన్నీ మీరు సక్రమముగా జరిగించు దేవుడవు కనుక తండ్రి అయ్యా నాయన మేమనుకున్న సమయమందు ఏమీ జరగదు కానీ తండ్రి నీవనుకున్న సమయమందు నీవన్నీ ఇచ్చే దేవుడవు తండ్రి. నీదొక సమయం ఉన్నదని తండ్రి నాయన అనేక మార్లు మీరు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. నీ సమయము కొరకే మేము ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. అట్టి సమయమును అట్టి సహకారులను బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాము. నీకు విధేయులై ఉండినట్లుగా తండ్రి నీ మనస్సును గెలుచు మనసులుగా వారిని మార్చుకో తండ్రి నాయన. యవన ప్రాయమందు తండ్రి నీ కాడి మోసే వారిగా వారిని ఉంచమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా ఈ శాలను అయా అనుకుని తండ్రి నీవిచ్చిన మందిరాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి.
నీ శాల చుట్టూ అయా ఉన్న గృహాలను తండ్రి జ్ఞాపకము చేసుకొని చూన్నాం. ఎవరికి రక్షణ కావాలో తండ్రి, ఎవరిపై నీ దృష్టి ఉంచావో తండ్రి, వారిని మలచుకోండి, మార్చుకోండి, నడిపించుకోండి ప్రభువా తండ్రి. అయా నాయన ఈ చుట్టూ ఉన్న వారికి ఉన్న పాడిని పట్టలను దీవించండి, ఆశీర్వాదకరములుగా మార్చండి తండ్రి, వెలుగులోనికి నడిపించండి ప్రభువా. నాయన మా ప్రార్థనలు అంగీకరించు దేవా తండ్రి. నాయన మా పెదవులు వెంబడి ప్రార్థన తండ్రి. అయా మా హృదయ ఘోషను మీరు వినండి దేవా. మీ వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా నాయన మీ సమస్తములో నాయన మా పక్షముగా జరిగించుటకు తండ్రి మీరు ఇష్టలై ఉన్నారు తండ్రి. అయా నిలవబెట్టినది నీవే కానీ సమస్త కార్యములు జరిగించుకుని వాడవు నీవై ఉన్నావు కనుక తండ్రి. అయా నీ కార్యములు నాయన అయా కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి నాయన అనేకులకు నాయన నీ మహిమను కనపరచుటకు నీ ఇష్టడవై ఉన్నావు కనుక తండ్రి. నీ చిత్తమును జరిగించుకొని కాలని అంతటిని ప్రభువా తండ్రి. అయా నాయన నిస్వార్థపరముగా మార్చుకో తండ్రి నాయన. అయా రక్షణ పరువుగా మార్చుకో తండ్రి నాయన. నీకు ఇష్టమైతే ఈ రంగంపేట మండలము చుట్టూ ఉన్న జనులను తండ్రి నాయన. అయా నాయన ఎందరు బిడ్డలు నాయన పట్టబడిపోయారు, కట్టబడిపోయారు, వ్యాధులతో మూలల్లో పడి ఉన్నారు, రోగస్తులై ఉన్నారు తండ్రి. మీరు పిలుచుకోండి అయ్యా, మీ దేవదూతను పంపించుకోండి అయ్యా. అయా నడిపించుకోండి అయ్యా, నీ మహిమను కనపరచుకోండి తండ్రి. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా తండ్రి సామర్లకోట మందిరాన్ని తండ్రి విశాలపరచు, సంఘమును బలపరచు. అయా సంఘము నాయన తండ్రి నాయన బలహీన పడకుండాట్లుగా తండ్రి నీ దైవ కార్యాల వైపు ఆయన కన్నులెత్తడానికి, నీ దైవ కార్యాల నిమిత్తము విజ్ఞాపనములు చేయడానికి, ప్రార్థించడానికి తండ్రి నీ సంఘములు తండ్రి నీ వాక్యముతో కట్టివేయి ప్రభువా. అయా నీ దైవ కార్యముల నిమిత్తము ఆరాటపడడానికి తండ్రి క్రిందున్న వాటిని చూడగా పరలోకమందున్న వాటి కొరకు చూచే నేత్రాలను నాయన నీ సంఘములైన వారికి దయచేయమని అడుగుచూ ఉన్నాం. నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నాయన సంఘాన్ని విశాలపరచండి తండ్రి, మందిరాన్ని విశాలపరచు ప్రభువా తండ్రి. అయ్యా నీ కార్యములు తండ్రి నెరవేర్చుకో ప్రభువా. ఏడుబెట్ట ధ్యానములు జరిగించుకో తండ్రి. అయా చుట్టూ ఉన్న జనులను ప్రభువా అయా నామకార్థమైన అయా భక్తి కలిగిన వారిని తండ్రి నాయన. అయ్యా ఇదిగో నీవు రాగా తండ్రి నాయన ఏ దినము ఏ సమయం ముందు నీవు రాగా ప్రభువా మేము సిద్ధులమని ఉన్నామనినట్లుగా సిద్ధపడే మనస్సులను కలిగించమని అడుగుచున్నాము. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే పల్లకడేమో మందిరమును విశాలపరచు తండ్రి నాయన. నీ కార్యములు నీ ఘనమైన కార్యములు చూసిన వారము తండ్రి. అయా నాయన నీ శక్తిని చూసిన వారము ప్రభువా తండ్రి. అయా నాయన బలహీనముగా ఉన్నప్పటికీ నీ తండ్రి నాయన సమయము కలిగినప్పుడు తండ్రి బలముతో నాయన బలపరిచే దేవుడు అని నీ వైపు చేతులెత్తుతూ ఉన్నాము తండ్రి. ఇచ్చిన దేవ సంఘములు తండ్రి వృద్ధిలోనికి నడిపించు తండ్రి. పామరులను తండ్రి జ్ఞానవంతులుగా మార్చుకో తండ్రి. బలహీనులైన వారు శక్తిహీనులైన వారు తండ్రి అయా నాయన నీ కార్యముల కొరకు నీ పని కొరకు తండ్రి అయా నాయన ఉజ్జీవము కలిగించుకొని తండ్రి అయా నాయన నడవలేని వారిని తండ్రి పరిగెత్తే వారిగా నాయన నీవు ప్రబలపరచమని అడుగుచూ ఉన్నాము. అనేకులను నీవు పిలుచుకోమని అడుగుచూ ఉన్నాము. అయా నీవు ఓరగనే నీ మందిరాలను ఏర్పాటు చేసుకున్న దేవుడవు కాదు, విశాలపరుస్తున్న తండ్రి నీకే వందనాలు. బైబిల్ మిషన్ను ఎత్తి చూపిస్తున్న తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ఎల్లమల్లి గ్రామములు తండ్రి స్థలమునిచ్చావు, నీకు వందనాలు స్తోత్రాలు. అయా నేనే మందిరము నిర్మాణము కొరకు తండ్రి చేసిన నీ కార్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరిగిన నీ మందిర కార్యములను బట్టి నిర్మాణమును బట్టి అయా పునాదిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇకను నాయన జరగవలసినటువంటి నీ మందిర నిర్మాణ కార్యక్రమాలన్నీ తండ్రి
నాయనా నీ చేతులతో తండ్రి నీ దృష్టిలో ఉంచుకొని ప్రభువా అయా ధనమును సమకూర్చు నీ వైపు చేతులెత్తుతున్నాము తండ్రి. అయా నాయనా నీవు శ్రీమంతుడవు తండ్రి. మనుష్యులను అడుగుంటే తండ్రి కొంచెమే ఇస్తారేమో నాయనా నీ మందిరము కొరకు తండ్రి నీ వైపు చేతులెత్తుతూ ఉన్నాము. కావలసిన వల్లయో ఇచ్చి వేసే దేవుడవు తండ్రి. అయా నాయన ఎన్నో కార్యములు నాయన నీవు మా పక్షముగా నాయన బలహీనులను నిలవబెట్టుకుని తండ్రి బలమైన కార్యములు చేసుకున్న బలవంతుడైన దేవుడవు తండ్రి నీవు. అయ్యా నీ మందిరమును నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ఇంకనూ ఏ నిర్మాణము జరగవలసి ఉన్నదో తండ్రి కట్టడ కట్టుచూ ఉండగా ప్రభువా తండ్రి అయా పని వారిని సమకూర్చు తండ్రి. పరిచర్య చేసే వారిని సమకూర్చు తండ్రి. నాయన వారి వారి గృహముల కొరకు ఆరాటపడే వారే కానీ తండ్రి నీ దైవ కార్యముల నిమిత్తము నీ మందిర నిర్మాణముల నిమిత్తము పాటుపడేవారు లేక తండ్రి నాయన ఆనాడు నీవు చింతించినట్లుగానే ప్రభా ఈనాడు నువ్వు ప్రభా తండ్రి అనేకులు తండ్రి నాయన నీవు సమయం ఇచ్చినప్పుడు తండ్రి నాయన వారు నీ పనులు చేయలేని బలహీనులుగా ఉంటూ ఉన్నారు తండ్రి. అట్టి వారిని ప్రభువా నీ ప్రేమతో మలుచుకోండి ప్రభువా. అయా నీ ఆసక్తికరమైనటువంటి శక్తితో నింపి ప్రభువా నీ దైవ కార్యముల పక్షముగా పని చేయడానికి అయా మందిరము పని చేయడానికి ప్రభువా అనేకులను నీవు ఏర్పాటు చేసుకోమని అడుగుచు ఉన్నాము తండ్రి. కరెంటు కావాలి ప్రభువా, కరెంటును దయచేయి ప్రభువా. అయా కుళాయి కావాలి తండ్రి, కుళాయిని దయచేయి ప్రభువా. అయా నాయనా పని చేయడానికి దైవ కార్యము పని చేయడానికి తండ్రి మనసు పుట్టించు ప్రభువా. ధనాపేక్షకులు తండ్రి స్వార్థపూరితమైన మనుషులు తండ్రి అయ్యా వారిని నీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. మేము అడుగుగా ఎవరు చేయరు ప్రభువా. నీ మనస్సును మలచుకునే దేవుడవు తండ్రి, నీ పక్షముగా త్రిప్పుకునే దేవుడవు తండ్రి. ఆయన అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. ఏర్పాటులో ఉన్న మందిరము కొరకు తండ్రి ఆ మందిరంలో ఎందరి బిడ్డలను నీవు సిద్ధపరుస్తూ ఉన్నావు తండ్రి. వారందరినీ నీవు నాయన నీ స్వాధీనం అందించుకో తండ్రి. నీ చిత్తము లేనిది ఏది జరగదు కనుక ప్రభువా అయ్యా నీ చిత్తములకు తల వచ్చిన వారమైన మమ్మలను తండ్రి నీవు బలపరచుకో తండ్రి, నడిపించుకో ప్రభువా తండ్రి. నీ వైపు చేతులెత్తిన వారికి నాయనా నీవు సహాయకుడు ఉన్నావు కనుక తండ్రి నీ కార్యములు నీ చిత్తమే జరిగించుకోమని అడుగుచూ ఉన్నాము. అలాగే తండ్రి ఏది కావాలన్నా ప్రభువా నీవు ఇచ్చి వేసే దేవుడవు, నీవు సమర్థుడు తండ్రి నాయన. అలాగే ప్రభువా తండ్రి బైబిల్ మిషన్ తండ్రి మహాసభలు తండ్రి నాయన అయా జనవరి 29, 30, 31 తేదీలలో జరుగుచూ ఉన్నటువంటి ప్రభువా గన్నవరం పక్షముగా తండ్రి జరుగుచూ ఉన్నటువంటి మహాసభలను తండ్రి నీవు ఘనముగా నాయన జరిగించుకొంచున్నందులకు వందనాలయ్యా. నాయనా వేలాది జనులను లక్షలాది జనులను ఆ స్థలములోనికి నీవు తోడుకుని వస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. 3 దినములు ప్రభువా అయ్యా నాయన కావలసినవి అన్నీయు నాయన నీవు ఇచ్చిన దేవా నీ వందనాలు. ఆ స్థలమంతయు నీవు ఆవరించి ఉన్న తండ్రి నీ వందనాలు స్తోత్రాలు. అయా సభల ప్రాంగణమంతా నీ దేవదూతలను ఘాటునిచ్చిన తండ్రి నీకే వందనాలు. 3 దినములు తండ్రి ఆ ప్రాంగణమంతయు తండ్రి నాయన అయ్యా నాయన ఆ స్థలములో ఉన్న వారి పక్షముగా నాయన నీ దృష్టి నుంచుచున్న దేవా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. విదేశాల నుండి నాయన జనులను నడిపించుకొనుచున్న తండ్రి, విమానాలలో వచ్చుచున్న వారిపై నీ దృష్టి ఉంచుచున్న తండ్రి నీకు వందనాలు. ట్రైన్లలో వచ్చుచున్న వారిపై నీ దృష్టి ఉంచుచున్న తండ్రి నీకు వందనాలు. అయ్యా అనేక బస్సులు, లారీలు, ట్రాక్టర్లు నాయన బండ్ల మీద వచ్చుచున్న బిడ్డలపై నీ దృష్టి నుంచుతున్న తండ్రి నాయన వారి ప్రయాణాలలో తోడై ఉండండి తండ్రి. 3 దినములు తండ్రి శరీరాహారము సమృద్ధిగా దయచేయుచున్న తండ్రి మీకు వందనాలు. కావలసిన కరెంటును తండ్రి, కావలసినటువంటి నీటిని తండ్రి సమృద్ధిగా ఇచ్చి వేయుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా అలాగే వచ్చిన వారందరిపై తండ్రి నీ ఆశీర్వాదములు నీ హస్తములు తోడుగా ఉంచుచున్న
చెల్లించుచున్న తండ్రి మీకు వందనాలు తండ్రి. బైబిల్ మిషన్ను ఏర్పాటు చేసినటువంటి నాయన అయా మా తండ్రి గారు ఆత్మ నా స్థలములో దించి వేయుచున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నాయన నడుము పట్టుకొని ప్రభువా అయా నాయన బైబిల్ మిషన్ను పూర్వ వైభవం చూడాలనుకుంటున్న నీ దైవ సేవకుడును ప్రభువా తండ్రి. అయా నాయన ప్రెసిడెంట్ అయ్యా తండ్రి నాయన నీ స్వాధీనంలో ఉంచుకో. నలుగురు అధికారులను తండ్రి, నలుగురు దేవదూతలుగా నాయన నీవు ఏర్పాటు చేసుకుని తండ్రి అయా ధనాపేక్ష లేని సేవ తండ్రి నాయన ప్రభువా నాయన పూర్వపు బైబిల్ మిషన్ వైభవమును తండ్రి చాటి చూపించుటకు తండ్రి ప్రయాసపడుచున్న వారిపై నీ దృష్టి ఉంచు తండ్రి. నీ ఆత్మనుంచు తండ్రి, నీ శక్తితో నింపి వేయుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా ఎన్ని అంశములతో ప్రార్థనలు చేయమని తండ్రి అయా మా అధికారులు మాకు తండ్రి అయా పంపి ఉన్నారు ప్రభువా. అయా అంశములన్నీ నాయన మేము ప్రార్థించడానికి నాయన మాకు తండ్రి మీ కృపనుంచమని అడుగుచూ ఉన్నాము. సభలకు కావలసినవన్నీ సమకూర్చి తండ్రి ఘనమైనటువంటి నాయన అనేకమైనటువంటి జనులను మీరు తోడుకొని రమ్మని అడుగుచూ ఉన్నాం. 3 దినములు తండ్రి అయా మీ శక్తితో నింపివేయండి, బలమైన వాక్యముతో తండ్రి మా ఆత్మలను సంతృప్తి పరచమని అడుగుచూ ఉన్నాము దేవ మీకు వందనాలు. అన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే తండ్రి ఈ స్థలములో చేయించిన ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి తండ్రి. దుష్ట ప్రచారములు చేయించున్న జనులను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. నీకు అవిధేయులైన వారిని అయా మనుషులపై తండ్రి మెప్పు పొందుకుని వారిని తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. నీకు తండ్రి లోబడక మనుషులకు లోబడి వారిని నాయన నీవు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా ఈ స్థలము పక్షముగా నాయనా ఈ ప్రార్థన శాల పక్షముగా తండ్రి ఎందరు బిడ్డలు నీకు విరోధులై ఉన్నారు తండ్రి, ఎందరు బిడ్డలు తండ్రి విరోధమైన కార్యములు జరిగిస్తూ ఉన్నారు తండ్రి. దుష్టుడు వేయుచున్న పన్నాగములలో నాయన వారు ఉన్నారు తండ్రి. వారిని అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. మేము దయతో క్షమిస్తూ ఉన్నాము, మీరును క్షమించండి. వారి మనస్సులను త్రిప్పివేయగలిగిన శక్తివంతుడవై ఉన్నావు కనుక తండ్రి వారి మనస్సులను మార్చు తండ్రి. వారి దుష్టత్వము నుండి విడిపించు దేవా మీకు వందనాలయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా మేము ప్రార్థనలు చేయగా తండ్రి కుటుంబాలలో సమాధానమునిచ్చావు, భార్యాభర్తలలో సంతోషమునిచ్చావు తండ్రి. నాయన వేరుగా ఉన్న వారిని ఏకత్వము చేసిన గొప్ప దేవుడవు ప్రభా. మా ప్రార్థనలు అంగీకరించిన దేవుడవు తండ్రి. నాయన మనుష్యులకు కాక తండ్రి అయా పరలోకమందు కనబడనటువంటి సృష్టికర్తమైన నీ వైపు చేతులు చాపగా అన్ని సమకూర్చే దేవుడమని నమ్మిన వారము గనుక తండ్రి నీ వైపే చేతులెత్తుతూ ఉన్నాం. మా ప్రార్థనలకు జవాబునిచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా అలాగే ప్రభా ఇంకను కావలసిన వెళ్ళయ్యో మాకు అనుగ్రహింపచేయండి. ఈ స్థలమును నింపివేయండి, విశాలపరచండి. ఈ ప్రాంగణం అంతయు తండ్రి నీ సేవ కొరకైనా నీ స్వార్థల కొరకైనా ఈ స్థలం అంతయు వాడబడడానికి తండ్రి నాయన ఈ కాల నివాసులందరూ నాయన ప్రభా నాయన నేను నమ్ము బిడ్డలుగా మలచుకొనవలను తండ్రి. మలచుకోబడుటకై తండ్రి మేము ప్రార్థనలు యోచనలు చేయించు ఉన్నాము. నీ దృష్టి ఉంది కనుక నాయనా నీవు శక్తిమంతుడవు కనుక ఈ స్థలమును ఏర్పాటు చేసుకున్నావు. అయా కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అనియు నెరవేర్చువాడవని నమ్మి స్తుతించుచు ఉన్నాము. అయా ఈ ప్రార్థన అంగీకరించండి. ఇంకనో తండ్రి ఎందరో బిడ్డలు ప్రార్థనా సహాయం కోరారు. నయోమ గారి యొక్క భర్తను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి నాయన. కుమారుని మీరు మార్చుకోండి, తన కుమార్తెను మార్చుకోండి. అయా తండ్రి పని లేక ప్రభా తండ్రి అయా జీవనోపాధి లేక కుమారుడు తండ్రి వేదన చెందుచు ఉన్నాడు తండ్రి. పనిని కల్పించండి అయ్యా నాయన. తీసేసిన పనిలోకి మరలా కుమారుని పిలిచినట్లుగా తండ్రి నీ కార్యము జరిగించు దేవా. నయోమి కుటుంబానికి తండ్రి నీవు ఆదరణకర్తవై ఉండు తండ్రి, యజమానుడవై ఉండు తండ్రి. నాయన తన యజమానుడికి జీవనోపాధిని కల్పించు
నడిపించు దేవా మీకు వందనాలు. యవన బిడ్డ తండ్రి నీకు దూరమైపోవచ్చు ఉన్నది, పాపములో శాపములో కొట్టబడుచు ఉన్నది తండ్రి. ఆ కుమార్తెను విడిపించుకో తండ్రి. నాయనా నీ సేవ కొరకు నీ స్వార్థ కొరకు ఆ కుమార్తెను నీ మందిరంలోకి నడిపించుకోదేవా మీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. అలాగే నాగమణి గారి యొక్క గృహమును కట్టించు తండ్రి. నాయన ఆ బిడ్డను నాయన నీ ప్రేమతో నింపు తండ్రి. నాయన నీ కృపణొచ్చు దేవా. అలాగే ప్రభువా రత్నం గారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కలతలను తీసివేయి. తన చిన్న కుమారుడు తండ్రి నాయన బలహీనుడైపోవచ్చు ఉన్నాడు తండ్రి. తండ్రికి నాయన కుమారుడికి కలిగినటువంటి విరోధములు తండ్రి నాయనా నీవు నాయన సైక్యపరచు తండ్రి. నాయనా నీవు సఖ్యపరచడానికే మా మధ్యకు వచ్చిన నాయనా మంచి మిత్రుడవు తండ్రి. నీవు తండ్రి సమాధానం ఇచ్చడానికే నీవు మా మధ్యకు వచ్చావయ్యా. నాయనా తండ్రి కొడుకుల మధ్య ఉన్న విభేదాన్ని తీసివేయి తండ్రి. నాయన కుమారుడు చేయించున్నటువంటి చెడు ఆలోచనలు, చెడు పనులు, చెడు తలంపుల నుండి విడుదలని ప్రభువా నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయి. అలాగే తన పెద్ద కుమారుడు ప్రసాద్కి తండ్రి వివాహము కలిగించు తండ్రి. జతని ఏర్పాటు చేయి ప్రభువా. ఆ కుటుంబంలో శుభకార్యములు జరిగించు తండ్రి. ఆ కుటుంబం అంతయు రక్షింపబడడానికి నీ సంకల్పమై ఉన్నది కనుక తండ్రి ఆ కుటుంబముపై నాయన నీ కను దృష్టి నుంచి తండ్రి ఏ దుష్టుడు ఆవరింపకుంటున్నట్లుగా సహాయము చేయి తండ్రి. ఆ కుటుంబము ద్వారా అనేకులు నాయన నిన్ను నీ ప్రేమని ఎరగడానికి తండ్రి, నీ రక్షణలో నడవడానికి ప్రభువా రత్నం గారి కుటుంబం ద్వారా అనేకులను మార్చుకో. ఆ వీధి వారిని అందరినీ మార్చివేయి తండ్రి. దేవి గారి కుటుంబాన్ని మార్చు తండ్రి. తన భర్తను మార్చు. మందిరంలోకి రావడానికి నీ సహాయం అనుగ్రహించు. తన అత్తగారి కుటుంబాన్ని మార్చు తండ్రి. మలుచుకో ప్రభువా. అలాగే తండ్రి ఇంకా ఎందరి బిడ్డలు ప్రార్థనా సహాయం కోరారు ప్రభువా వారందరి ప్రార్థన మీరు వినండి, ఆలకించండి. విజ్ఞాపనలకు చెవి యొక్కండి తండ్రి. మరచిన విడిచిన ప్రతి అంశమును నీ కృపలో జ్ఞాపకము చేసుకుని తండ్రి మీరే మహిమను పొందుకొనమని మా ప్రార్థనలు అంగీకరించి వేసిన మా ప్రార్థనలకు జవాబునిచ్చుచు ఉన్నటువంటి యేసు వారి నామమున ఇచ్చింది ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. కనబడగలవు ఈ కావలసిన వెళ్ళ కనబడగలవు ఏమి అడిగిన వానిని ఇచ్చివేయును తండ్రి ఇచ్చివేయును తండ్రి కనుక నాకేమి కొదువా నాదుడుండా దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడు. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి. నా యేసయ్య ఇదిగో తండ్రి ఈ శనివారం దినమందు తండ్రి పరలోకము నుంచి తండ్రి ఈ గుడారమునకు దిగి వచ్చిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఈ గుడారమును తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారు నా తండ్రి. నాయన మీరే ప్రభువు బయలుపరిచారు కనుక తండ్రి నాయన ఈ నా తండ్రి ప్రార్థన స్థానంలో ప్రభువ తండ్రి ఏది ప్రార్థించినను సమకూర్చే తండ్రి నాయన మీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఏదడిగినా ఇచ్చిన దేవుడము కనుక తండ్రి నా యేసయ్య ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకుని ప్రభువ నాయన ఈ 7 ప్రార్థనలో తండ్రి నాయన మా విన్నపములు వినుచున్న దేవా మీకు వందనములు స్తోత్రములు ప్రభువ నా తండ్రి. నాయన ఈ ప్రార్థన స్థాలను బట్టి తండ్రి నాయన మేము ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. నాయన నా తండ్రి నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా.
ఈ ప్రార్థన సాలను ప్రభు నా తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభు, మీరు గణపరచండి తండ్రి నాయన నా తండ్రి. నాయన అనేక మంది వచ్చుటకు తండ్రి నాయన మీరు సహాయం చేయండి ప్రభు నా తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభు తండ్రి నాయన ఈ రంగపేట మండలంలో తండ్రి నీ వంటి తెలియక ప్రభు తండ్రి నాయన ఎందరో బిడ్డలు తండ్రి నాయన ఇంటి దగ్గరే పడి ఉంటున్నారయ్యా. నాయన ఆ బిడ్డలందరూ ప్రభు నా తండ్రి నిన్ను చూచుటకు తండ్రి నాయన ఆ బిడ్డలకు మనసును కల్పించండి తండ్రి నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నిన్ను స్తుతించి ప్రార్థించుకుని భాగ్యములు తండ్రి నాయన ఈ నా తండ్రి ఈ రంగపేట ప్రజలకు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఏ బిడ్డను ప్రభువా తండ్రి నాయన ఏ బిడ్డ నశించిపోకూడదయ్యా నీ నామములో తండ్రి నాయన. ప్రతి బిడ్డ నిన్ను ప్రార్థించుకునే బిడ్డలుగా తండ్రి నాయన మీరు మార్చుకోండి ప్రభువా, నీ వైపుకి తండ్రి మలుచుకోండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. ఈ ప్రార్థన సాలకు తండ్రి వచ్చుటకు తండ్రి నా ప్రభువా ఆ బిడ్డలకు నా తండ్రి ఏమి ఇబ్బందులు ఉన్నవో తండ్రి ఆ ఇబ్బందుల నుంచి విడుదలనివ్వండి ప్రభువా తండ్రి నాయన. ఏ బంధకములకు బందీ అయిపోయి ప్రభువా నీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారో తండ్రి ఆ బంధకముల నుంచి విడుదలనిచ్చి ప్రభువా నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి నాయన. నాయన ఈ రంగపేట ప్రజలకు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఏ మాటకు లోబడి ప్రభువా తండ్రి నీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారో తండ్రి ఏ సాతాను గాని మాటలకు తండ్రి లోబడిన తండ్రి నాయన నిన్ను చూడలేకపోవచ్చు ఉన్నారో తండ్రి ఆ బంధకముల నుంచి ప్రభువా ఆ బిడ్డలకు విడుదలను దయచేయ్యా నా తండ్రి నాయన. నా యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభువా రోగములతోనూ ప్రభువా బాధలతోనూ తండ్రి నాయన వేదనతో బాధపడుచుకున్నాను తండ్రి. నీకు తెలుసు ప్రభువా అటువంటి బిడ్డలకు విడుదలనిచ్చి ప్రభువా నీ దగ్గర స్వస్థతలు పొందుకునే భాగ్యములు తండ్రి నేను ఇక్కడ ప్రజలకు దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నేను నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలకు వచ్చి తండ్రి అయినా నా తండ్రి అనేకి పొందుకున్నటకు తండ్రి నేను ఆ ప్రజలకు దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన నా తండ్రి. అలాగనే నా ప్రభువా తండ్రి నేను పలకడలు మందిరములు దీవించి ఆశీర్వదించండి నాయన. మీరు కట్టించుకున్నారు మీరు బయలుపరిచారు కనుక ప్రభువా మహిమ స్వస్థ మందిరముగా నా తండ్రి నామకరణం చేసుకున్నారు కనుక తండ్రి అక్కడ నీ మహిమార్థమే తండ్రి అనేక మందికి వెలుగు ఇచ్చి ప్రభువా నాయన బైబిల్ విష్ణు మందిరముకు నడిపించుకోండియా. ఆ పలకడి గ్రామం అంతయు ప్రభువా తండ్రి నీ మందిరములకు వచ్చుటకు తండ్రి నైనా మీరే సహాయం చేయండి ప్రభువా. ఎందరి బిడ్డల కొరకు తండ్రి నైనా అక్కడ మందిరమును నిర్మించుకున్నారు ప్రభువా అటువంటి బిడ్డలకు తండ్రి నైనా మీరే పిలుచుకోండియా నైనా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డ ప్రభువా నీ దగ్గరికి వచ్చుటకు తండ్రి నైనా మీరే దారులను చూపించండి ప్రభువా. నైనా బిడ్డలకు తండ్రి నైనా ఆ బిడ్డల్లో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా నైనా ఇబ్బందులను విడిపించి తండ్రి నిన్ను స్తుతించుకునే భాగ్యమును తండ్రి ఆ పలకడి గ్రామములకు దయచేయ్యా నైనా యవ్వనస్తులను దయచేయ్యా నా తండ్రి. నా యేసయ్యా నా తండ్రి అక్కడ సన్నిధిని జరిపించండి ప్రభువా. యవ్వనస్తుల ద్వారాగా ప్రభువా నా తండ్రి అనేక మంది పాటలు పాడే బిడ్డలుగా తండ్రి అక్కడ ఏర్పాటు చేసుకోండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నైనా నా తండ్రి ఎందరో బిడ్డలు ప్రభువా రక్షణ భాగ్యము లేక ప్రభువా నైనా రక్షణ పొందుకోలేని బిడ్డలు ప్రభువా నైనా ఎందరో బిడ్డలు ఉండి ఉంటారు ప్రభువా తండ్రి. మీకు తెలుసు కనుక తండ్రి ఆ బైబిల్ విష్ణు మందిరంలో తండ్రి నీ వారసులుగా తండ్రి నీ రక్షణ భాగ్యములు కల్పించండి ప్రభువా నైనా. రక్షణ భాగ్యములు కల్పించి ప్రభువా నైనా బైబిల్ విష్ణుకు వారసులుగా తండ్రి మీరు మలుచుకోండి ప్రభువా. మీ వైపుకు తిప్పుకుని ప్రభువా మీరు నడిపించుకోండియా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఆ పలకడి గ్రామం అంతయు నడిపించుకోండి. మీరే మహిమార్థమే తండ్రి నేను ఆ మందిరమును ఎత్తి చూపండి ప్రభువా నైనా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి యేసయ్యా
ఎలమెల్లి గ్రామమును ప్రేమించి ప్రభా అక్కడ స్థలమని ఇచ్చావు ప్రభా. నేను అందులో ప్రభా మందిర నిర్మాణం చేస్తావు తండ్రి. నేను దానికి కావలసినవన్నీ సమకూర్చండి ప్రభా. ఇంకా నువ్వు ఏమి కావాలో ప్రభా నీకు తెలుసు ప్రభా, సమస్తమును తెలుసు కనుక తండ్రి. నేను మీరే కట్టించుకోండి, మీరే ప్రారంభించుకోండి ప్రభువా. నేను అక్కడ మందిరంలో నిలబెట్టుకోండి ప్రభువా. ఎందరి బిడ్డల కోసమో తండ్రి ఆ బైబిల్ మిషన్ మందిరమును నా తండ్రి నేను అక్కడ నిలబెట్టుకుంటున్నావు కనుక తండ్రి మీరే కట్టించుకోండి ప్రభువా. దానికి కావలసిన పరికరములను దయచేయండి అయ్యా. నా తండ్రి నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. కరెంటు కావాలి ప్రభువా, కరెంటును దయచేయండి అయ్యా. మీరు ఇప్పించండి ప్రభువా. నైనా ఇంకను ప్రభువా నీ పని కొరకు ప్రభువా నీరును దయచేయండి ప్రభువా. నేను అక్కడ అన్ని సమకూర్చండి ప్రభువా. ఏది లోటు లేకుండా ప్రభువా సమస్తమును తండ్రి అక్కడ సమకూర్చమని అడుగుచున్నాము తండ్రి. పని వారిని లేవనెత్తండి ప్రభువా. అక్కడ పని చేసే వారిని ఏర్పాటు చేయయ్యా. నీ పని కొరకు ప్రభువా ఎందరు బిడ్డలు సిద్ధపడి ఉన్నారో ప్రభువా మీరు పిలుచుకుని ప్రభువా మీ పనులను మీరు చేయించుకోండి అయ్యా. మేము చెప్పగా ఎవరు చేయరు కానీ ప్రభువా తండ్రి నేను మీరే చెప్పి ప్రభువా మీ పనులను మీరే చేయించుకోమని అడుగుచున్నాము తండ్రి. నేను అక్కడ ప్రతిష్ఠ దినములు తండ్రి మీరు ఏర్పాటు చేయయ్యా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి సోమలకోట మందిరమును దీవించి ఆశీర్వదించండి. ఆ మందిరముని విశాలపరచండి ప్రభువా. నీ చిత్తమైతే ప్రభువా నాయనా నీ చిత్తమైతే ప్రభువా ఆ ఎదురుగా ఉన్న స్థలము ప్రభువా ఆ రేకులు షెడ్డును మాకు దయచేయ్యా. నాయనా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వారి హృదయములను కదిలింపచేసి ప్రభువా ఆ స్థలమును మాకు ఇచ్చుటకు తండ్రి మీరే సహాయం చేయయ్యా. నాయన తండ్రి నాయన శుక్రవార దినమందు ప్రభువా అనేక మందికి ప్రభువా ఆశీర్వాద భోజనము తయారు చేయటకు తండ్రి ఆ స్థలమును ఇప్పించమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నేను అక్కడ 7 మెట్ల ధ్యానము జరిపించటకు తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా. ఎందరి బిడ్డల కోసమో తండ్రి అని ఆయన అక్కడ 7 మెట్ల ధ్యానం జరిపించాలని ప్రభువా మీరు ప్రేరేపించగా తండ్రి నేను నీ సేవకుడు ప్రభువా ఎప్పుడు ప్రారంభించాలో ప్రభువా తండ్రి మీరే బయలుపరచండి అయ్యా. నా తండ్రి నైనా ఎక్కడ బిడ్డలు ప్రభువా నీ దగ్గరికి వచ్చి ప్రభువా నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఆ సామలకడ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నాయన ఈ ప్రార్థన సాలను ఎన్నుకుని ప్రభువా నేను 3 మందిరములను ఇచ్చి ప్రభువా 4వ మందిరమును కూడా దయచేస్తున్న దేవా నాయన 4 ఆరాధనలను పూర్తి చేసుకున్నట్టు తండ్రి నీ సేవకులకి ప్రభువా నాయన నీ బలమును దయచేయండి అయ్యా. నీ ఆత్మను దయచేయండి అయ్యా. ఆ 4 ఆరాధనలను పూర్తి చేసుకుని నా తండ్రి నాయన బిడ్డకు నా తండ్రి ఆలోచననిచ్చి ప్రభా నీ వాక్యములను అందించి ప్రభా నాయన ప్రతి బిడ్డకు తండ్రి నాయన హృదయానికి అర్థమయ్యే వాక్యములను తండ్రి ఆ 4 మందిరంలో వినిపించే భాగ్యములు తండ్రి నీ కుమారునికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నేను ఈ ప్రార్థన సాలలో తండ్రి ఏదడిగినను నెరవేర్చే దేవుడవు తండ్రి. మేము ఏదడిగితే ఇచ్చే దేవుడవు కనుక ప్రభువా నా తండ్రి నా యేసయ్య నాయన ఈ ప్రార్థన సాలను బట్టి నా తండ్రి ఎందరో బిడ్డలు ప్రభువా ప్రార్థన సహాయం కోరి ఉన్నారయ్యా. వారి కొరకు మేము ప్రార్థించగా తండ్రి నైనా ప్రార్థనలు విని ప్రభువా ఆ బిడ్డలకు కార్యములు చేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి నా యేసయ్య కమల రాజును దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆ గాయమును ముట్టండి ప్రభువా, ఆ నరములను ముట్టండి ప్రభువా, ఆ కండరాలను ముట్టండి ప్రభువా, ఆ కండరాలను సరిచేయ. ఆ బిడ్డ ఎంత బాధపడుచున్నాడో మాకైతే తెలియదు కానీ ప్రభువా నీకు సమస్తమును తెలుసు కదా ప్రభువు. ఆ కండరముల బాధతో ప్రభువా ఆ బిడ్డ ఎంతో వేదనతో తండ్రి నాయన వేదనతో పడి ప్రభువా ఏడ్చి చూడగా తండ్రి ఆ బిడ్డ యొక్క కన్నీరును తుడిచే దేవుడు అయ్యా. నాయన కండరములను సరిచేయ్యా. ఆ కండరములు పెరుగుటకు తండ్రి
తండ్రి. నాయన నీ రక్తంలో కడిగి వేయి ప్రభువా. నా తండ్రి ఆ బిడ్డ నీ దగ్గరికి వచ్చి ప్రభువా నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఆ బిడ్డకు కలుగ చేయమని అడుగుచున్నాము తండ్రి. నేను కండల నరాలను తండ్రి సరి చేయండి అయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ అయ్యా. మేము డాక్టర్లు నమ్మి ఉన్నామేమో ప్రభువా, నిన్ను స్తుతించలేక ప్రభువా అన్నా తండ్రి. నాయన మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే ప్రభువా మా యొక్క అపరాధములను క్షమించి ప్రభువా ఆ బిడ్డ యొక్క గాయమును ముట్టండి ప్రభువా. ఇప్పుడే గాయమును ముట్టి ప్రభువా ఆ బిడ్డ యొక్క బాధను తీసివేయండి అయ్యా. నాయన నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డకు తెలియక ప్రభువా నువ్వు అడిగితే ఇస్తావని ప్రభువా ఆ బిడ్డ నా తండ్రి నిన్ను అడుగుతూ లేదేమో కానీ ప్రభువా ఆ బిడ్డ పక్షముగా తండ్రి మేము అడుగుచున్నామయ్యా. ఆ బిడ్డ యొక్క బాధను తీసివేయి తండ్రి, ఆ సలుపును తీసివేయి ప్రభువా. నాయన కండరములను ముట్టండి ప్రభువా. ఆ కండరములు పెరుగుటకు తండ్రి నాయన నీ రక్తములు ప్రోత్సహించండి అయ్యా. నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి. ఏదడిగినా దయచేసి దేవుడు అయ్యా. నాయన బిడ్డను ముట్టండి ప్రభువా. శిరస్సు నుంచి అరికాల వరకు పుట్టండి ప్రభువా. ఆ బిడ్డ యొక్క అపరాధములను క్షమించి ప్రభువా నీ దగ్గరికి వచ్చే భాగ్యములు తండ్రి నాయన బిడ్డకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన తల్లి యొక్క వేదనను చూడండి ప్రభువా. ఆ బిడ్డల కొరకు ప్రభువా ఆ బిడ్డ యొక్క వేదన పడుచుకున్నాను తండ్రి. నిన్ను స్తుతించుకుని ప్రభువా నీ బిడ్డ తండ్రి నైనా ఆ బిడ్డ యొక్క బాధను తీసివేసి ప్రభువా ఆ బిడ్డకి శాంతిని సమాధానాన్ని సమకూర్చండి ప్రభువా. నిన్ను అడుగుటలేదేమో కానీ ప్రభువా నేను ఆ బిడ్డ పక్షముగా మీరు ఉండి ప్రభువా ఆ బిడ్డను నా తండ్రిని మీరు నడిపించుకోండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను మేము ఏదంటే దయచేసి దేవుడము కనుక తండ్రి నేను ఆ బిడ్డ యొక్క కక్కుకున్నా తండ్రి కార్యం చేయమని అడుగుచున్నాము తండ్రి. నేను ఆ బిడ్డకు కార్యం చేసి ప్రభువా నీ దగ్గరికి నడిపించుకుంటండి. నీ మందిరములకు నడిపించుకో ప్రభువా. నిన్ను స్తుతించే భాగ్యములు తండ్రి ఆ కుటుంబానికి దయచేయండి అయ్యా. ఆ భార్యని మనసును మార్చండి ప్రభువా. నీ దగ్గరికి వచ్చే మనసును బిడ్డకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. లోకము వైపు కాదు కానీ ప్రభువా నీ వైపు చూసే భాగ్యములు తండ్రి నేను భార్యకు దయచేయమని అడుగుచున్నామయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇంకా నువ్వు ప్రభువా ఎందరో బిడ్డలు తండ్రి ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. నువ్వు ఇస్తావని ప్రభువా వారికి ఉపాధి కల్పిస్తావని తండ్రి నాయన బిడ్డలు ఎదురు చూచుచూ ఉన్నాను తండ్రి. నీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారయ్యా. ఎందు నిమిత్తం రాలేకపోవచ్చు ఉన్నారు ప్రభువా. సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి ఆ బిడ్డలు నీ దగ్గరికి వచ్చి నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు దయచేయగా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నీ దగ్గరికి రావాలనుకున్నంత ప్రభువా ఎందుకు రాలేకపోవచ్చు ఉన్నారు తండ్రి. సాతానుగాడు నా తండ్రి అడ్డులు వేయించు ఉండగా తండ్రి అడ్డులను తీసివేసి ప్రభువా ఆ బిడ్డలు నా తండ్రి నీ పని కొరకే ప్రభువా నీ పరిచర్య కొరకే తండ్రి ఆ బిడ్డలను వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆ బిడ్డలకు జాబునిచ్చి ప్రభువా నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు దయచేయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభువా నా యేసయ్యా నా తండ్రి వచ్చిన బిడ్డలు ప్రభువా ఇదిగో రాజుగారిని బట్టి వందనములు తండ్రి. నేను ఆ బిడ్డ ఏది కొరకు వచ్చి ఉన్నాడు ప్రభువా అది నా తండ్రి నాయన కుమారుని కొరకు ప్రభువా వచ్చి ఉంటే తండ్రి నాయన ఆ బిడ్డ నా తండ్రి విదేశాలకు వెళ్ళుటకు తండ్రి మీరే సహాయం చేయదయ్యా. కుమార్తెకు తండ్రి నాయన గర్భఫలమును దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డ నా తండ్రి నువ్వు నా తండ్రి ఇస్తావని ప్రభువా ఆశతో తండ్రి నీ దగ్గరికి వచ్చి ఉన్నాడయ్యా. ఆ బిడ్డ యొక్క ఆశను నెరవేర్చండి ప్రభువా. ఆ బిడ్డ యొక్క కోరికను నెరవేర్చండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి ఎందరు బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభువా ప్రతి బిడ్డ అంశములు నెరవేర్చండి ప్రభువా. నేను ప్రతి బిడ్డకి కావలసినవన్నీ సమకూర్చి ప్రభువా నీ నామములో ఎత్తి చూపే భాగ్యములు తండ్రి వచ్చిన బిడ్డలకు ప్రభువా నాయన నీ సాక్షులకు ఉండుటకు తండ్రి మీరే
మీరే సహాయం చేయండియా. ఇప్పుడు నా తండ్రి ఈ సాలను ప్రభు ఈ రంగపేట ప్రజలకు తండ్రి ఎత్తు చూపే భాగ్యములు తండ్రి, ఇక్కడికి వచ్చిన బిడ్డలకు తండ్రి నాయన హృదయం కదిలింపచేసి ప్రభు నాయన నీ కొరకు చెప్పే భాగ్యములు తండ్రి నాయన బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువ. ఈ ప్రార్థన సాల చుట్టూ నీ కంచి వేయండి నాయన, ఏ సాతాను శోధనలు లేకుండా ప్రభువ నాయన ఒక వెలుగుతో నింపి వేయండి ప్రభువ. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబము ప్రభువ నీ దగ్గరికి వచ్చే భాగ్యములు దయచేయమని నా యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నా తండ్రి. నా యేసు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేడైన యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. గనుక
నామానికి స్తోత్రములు వందనాలు. నాయన వాక్య ధ్యానంలో వెళ్ళినప్పుడు మీరు నాయన మా మధ్యలో నడిపించారు. 7 గంటల ధ్యానం జరుగుతున్నప్పుడు మీ ఆత్మ మా మీద దయచేసి వంశములు వెంటనే నెరవేర్పు తీసుకున్నాను. యేసువారి నామములో వేడుకున్నాము తండ్రి. ఆమేన్.